ఏం చెప్తారు బ్రదర్ మీకోసం ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్‌ని నియమించారు. అంటే సమస్యల గురించి మాట్లాడుకోవచ్చని చెప్పి ముఖ్యమంత్రి చెప్పినారుగా ఏం చెప్తారు? ఇప్పుడు గ్రూప్ 2 పోస్టులు 783 అండి. 783 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు మేము ఈ ధర్నాలు, రాస్తారోకోలు చేసిందే గ్రూప్ 2 పోస్టులు, 3 పోస్టులు పెంచుతూ ఎగ్జామ్‌లు డిసెంబర్‌లో కండక్ట్ చేయడం చెప్పేసి మేము గొడవ చేయడం జరుగుతుంది. దానికి వీరు ఏందంటే మొత్తం మీద గవర్నమెంట్ డ్రామాలు ఆడుతుందండి. సీఎం పేరు చెప్తే మినిస్టర్స్ పేరు చెప్తాడు. మినిస్టర్స్ పేరు చెప్తే సీఎం పేరు చెప్తాడు. డ్రామాలు ఆడుతారు అంతే. అటు ఇటు చేసి ఆ డీఎస్ఓలనైతే ఉక్కుపాదం మోపి కంట మీద దొక్కిరండి వాళ్ళనైతే. పాపం వాళ్ళు ఎగ్జామ్ రేపు స్టార్ట్ అవుతుంది. 18థ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు నిన్న మొన్నటి దాకా గొడవ చేశారు. ఇప్పుడు వాళ్ళు సంవత్సరం తరబడి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ పోస్టులు పెంచండి. టెట్ కూడా రీసెంట్గా కండక్ట్ చేశారు. కాబట్టి సమయం సరిపోదు. టెట్ సిలబస్, డిఎస్ సిలబస్ వేరు. ఇంకో దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు నాయకులకు డిఎస్సికి టెట్కు తేడా తెలియదు. ఇది అసలు ఈ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఫిలప్ చేయాలి అది కూడా తెలియదు వీళ్ళకు. ఇప్పుడు వీళ్ళకి కనీసం అవగాహన లేదండి. మొత్తం మీదనైతే వీళ్ళకు అవగాహన లేకుండా మాట్లాడతారు. మళ్ళీ ఏమనంటే మన మీదనే నిరుద్యోగుల మీదనే పరుస పదజాలం మాట్లాడతారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నిరుద్యోగులను పట్టుకొని ముదిరిన బెండకాయలను ఎంతవరకు కరెక్ట్ అండి? ఇప్పుడు మాకు మాట్లాడరాదా? మేము పక్కా విలేజ్కి వెళ్ళి వచ్చినాం, మాకు కూడా మాట్లాడచ్చు. అంతకంటే 1000 రెట్లు బూతులు ఎక్కువ మాట్లాడతాం మేము మాట్లాడాలంటే. మేము అడిగిన న్యాయమైన డిమాండ్ ఏందండి? ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ఇస్తామంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఇస్తే అది నోటిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరిలో వస్తుంది. మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసే వరకు మళ్ళీ ఆల్మోస్ట్ మళ్ళీ దసరా వరకు ఎగ్జామ్ పోతుందండి. అంటే ఇప్పుడు మేము మళ్ళీ నెక్స్ట్ 2025 దసరా వరకు కూడా ఇక్కడనే ఉండాలా? ఇప్పుడు అదేదో పోస్టులు ఇప్పుడే వేస్తే ఫిల్టర్ ఇన్ని చెల్లిపోతారు కదా. ఇప్పుడు మీరు 2,75,000 ఖాళీ ఉన్నాయని మనకు సమాచారం ఉందండి. 2,75,000 పోస్టులకి వెళ్ళి 2,000 గ్రూప్ 2, 3,000 గ్రూప్ 3, అదేవిధంగా 25,000 డిఎస్సి. ఎంత కాదన్నా 2,75,000కి వెళ్ళి కనీసం 20,000 కానీ 2,55,000 పోస్టులు ఉంటాయి. జాబ్ క్యాలెండర్ వేసుకోవడానికి 2,55,000 పోస్టులు సరిపోవు వీళ్ళకు. ఏం లేదు, వీళ్ళు డ్రామాలు ఆడుతారండి. మొత్తం ఎట్లా అంటే పచ్చి అబద్ధాలు. ఎవరికి కరెక్ట్ వీళ్ళకు ఉద్యోగాలు ఎలా ఫిలప్ చేయాలి, బోర్డు నెట్ నడిపించుకోవాలి, వీళ్ళకి అవగాహన ఉందో లేదో అది చెప్పాలి, అర్థమవుతలేదు వీళ్ళకు. వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు వీరికి వీరే మాట్లాడుకోవడం కాకుండా నిరుద్యోగం పిలిచి సచివాలయానికి పిలిచి కొంతమంది విద్యార్థి సంఘం ఉంటారు కదా నాయకులు, ఓయూ కానీ కేయూ కానీ అశోక్ నగర్ నుండి కానీ విద్యార్థులు పిలిచి మీ డిమాండ్లు ఏంటి అని వీళ్ళు మమ్మల్ని పిలుచుకొని అడిగితే మేము రోడ్లపైకి వచ్చి ధర్నా చేస్తామా? ఆ రోజు 14th రోజు ఎర్లీ మార్నింగ్ 6 దాకా ఉన్నాం. ఆ 6కు కూడా మళ్ళీ పోలీస్ వెహికల్ వచ్చి మళ్ళీ తీసుకెళ్ళింది. అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఆర్టికల్ 19 మా భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా మాకు ఏంది మన రక్షణ కరువు అయిపోయింది. మేము మాట్లాడే స్వేచ్ఛ కూడా లేదు. ఇందాకే మాట్లాడుతున్నాం వెనుక అక్కడ అటు చూడండి, ఒకసారి చూపించండి. మేము మాట్లాడంగానే మేమేమో ఉగ్రవాదులాగా, మేమేమో దేశద్రోహం చేసేవారిలాగా మా మీదకి ఇట్లా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వేయింది. ఆల్రెడీ వాళ్ళు రావడం జరిగింది. అంటే కనీసం మాకు విద్యార్థులకు మాట్లాడే స్వేచ్ఛ లేదా ఈ రాష్ట్రంలో? ఇదేంది? ఇది దగాకోరు పరిపాలన లేకపోతే ప్రజా పరిపాలన? ఏం పరిపాలన? ఈ ప్రభుత్వానికి తెలియాలండి. ఇప్పుడు దాదాపు రాష్ట్ర చరిత్రలో చూసుకుంటే నాకు తెలిసినంత వరకు అయితే సాయంత్రం 7:30 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఆల్మోస్ట్ 11 గంటలు అండి. ఈ రాష్ట్ర చరిత్రలో కానీ అంత నాన్ స్టాప్ 10 గంటలు 12 గంటలు చేసిన ఉద్యమం ఏదన్నా నాకు ఉందని నేను అనుకోవట్లేదండి. వాళ్లకు చీమ గుట్టినట్టు కూడా అనిపిస్తలేదు. అదే వీళ్ళ పార్టీ కోసం అయితే అర్ధరాత్రి కానీ ఒకటి కానీ వీళ్ళ రక్షణలు ముఖ్యం, వీళ్ళ పదవులు ముఖ్యం, వీళ్ళ ఆస్తులు ముఖ్యంగా అంతే. నిరుద్యోగుల మీద కక్షపూరితమైన చర్య. మీరు 12 గంటలు దాదాపు మీరు అన్నట్టుగా 10-12 గంటలు కూడా అశోక్ నగర్ వేదికగా చౌరస్తాలో భారీ ఎత్తున 2,000, 3,000 నిరుద్యోగులతో ధర్నా చేశారు. మరి ప్రభుత్వానికి అంటే ఒక లేడీస్ అంటే నిరుద్యోగులు ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తూ ఉంటే ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందనుకున్నామా? నేను ఆ రోజు స్పెసిఫిక్గా మీడియాతో మాట్లాడండి. 5:30 గంటలకు నేను కరెక్ట్ మీడియా ఎదురుగా మొబైల్ చూపించుకుంటూ మాట్లాడడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఏమంటారు చెప్పాలా మళ్ళీ? ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే మనకు పెద్ద న్యూస్ పేపర్లా పెద్ద ఛానల్ మన గురించి వార్తలు రావట్లేదు. ఇప్పుడు మీలాంటి వారు యూట్యూబ్ ఛానల్ వారు మాత్రమే మన గురించి చూపిస్తారు. ఇప్పుడు ఈ వార్త అనేది గ్రామాలకు ఎట్లా తెలవాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎన్టీవీ ఛానల్ అలాంటి ఛానల్ వస్తాయి, మామూలుగా టీవీలు వస్తాయి. కాబట్టి వాళ్ళు అందరు ప్రజలు చూస్తారు. మన ఇంటి విలేజ్లో ఉన్న పేరెంట్స్ కానీ ప్రజలకు కానీ అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఎంత కొట్లాడినా మన యూట్యూబ్ ఛానల్లో చదువుకున్న యువత మాత్రమే చూడడం జరుగుతుంది. వీళ్ళు కనీసం మనం ఏం కోరుకుంటున్నాం, మన డిమాండ్లు ఏంటిది అనేది ప్రజల్లోకి తెలియపరచకుండా వీళ్ళు జాగ్రత్త పడుతుంది. మొత్తం మీడియాను కూడా దొక్కి పారేస్తారండి. మొన్న అంతెందుకు ఉస్మానియా క్యాంపస్లో శ్రావణ్ సంథింగ్ ఏదో నేమ్ ఉంది, అతన్ని కూడా దౌర్జన్యంగా తీసుకపోయి మన తార్నాక స్టేషన్లో వేయడం జరిగింది. అతని టెర్రరిస్టా అండి? మీరు కరెక్ట్ ఉన్న వాళ్ళే మేము రోడ్ల మీదకి వచ్చి మేము ఎందుకు నిరసన వ్యక్తం చేస్తాం అసలు అర్థం కాదు. కానీ మీరు కరెక్ట్ పరిపాలన ఎత్తే మేము రోడ్ల మీదకి రావండి. ఇప్పుడు మీరు ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణం మేము.
ఎవరు కాదన్నా కాదకున్నా 100% నిరుద్యోగుల కారణం అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఇలా డాటా తీసుకుంటే ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా ఉన్నాయండి ప్రొఫెసర్ పోస్టులు కానీ ఇంకా వేరే పోస్టులు కానీ చాలా ఉన్నాయి. ఎన్నో యూనివర్సిటీలలో అసలు పోస్టులు ఫిలప్ కావడం లేదండి. అసలు దీని గురించి మాట్లాడితే తీసుకుపోయి అంత స్టేషన్లో వారేసారు. ఎవడు ప్రశ్నించాలి, ప్రజలకు ఎట్లా తెలియాలి, ఎప్పుడు ఫిలప్ కావాలి. మనం మీరు మా మీద ఉక్కుపాదం మోపితే మీరు మీ అధికారం వచ్చేదాకా మమ్మల్ని ఏమో ఏంది భుజాల మీద మేము మోసినాం. మామూలు ఎట్లా వాడాలో అట్లా వాడేసుకున్నారు. మేము ఒక్కొక్క నిరుద్యోగి ఖచ్చితంగా విలేజ్కి వెళ్ళి ఒక్కళ్ళ తరపున 10-20 ఓట్లు వేపియడం జరిగిందండి. ఖచ్చితంగా ఓట్లు వేయించారు కూడా. ఇప్పుడు చాలామంది చెప్పడం జరిగింది. అయినా కానీ వీళ్ళ చెవి దాకా పోతుంది, వీళ్ళు మనం నిర్లక్ష్యం చేస్తారు. చాలా నిర్లక్ష్యం చేస్తారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మీరు మొన్నటి వరకు కూడా చూస్తే ఏదైతే ఈ ధర్నాలు చేసేటోళ్ళు నిరసన తెలుపుతాడో వీళ్ళందరూ కూడా నిరుద్యోగులు కాదు, అడ్డ మీద కూలీలు, ప్రతిపక్షాలు చేపిస్తా ఉన్నాయి, వీళ్ళ వెనకాల రాజకీయ శక్తులు ఉన్నాయి, కోచింగ్ సెంటర్లు ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భం కూడా సవాల్ విసురుతున్నా. అక్కడ ఎవరైతే ఆ రోజు రాత్రి 100 మంది మేము అక్కడైతే మేము నిరసన తెలిపినామో మళ్ళీ ఒకసారి వాళ్ళందరినీ తీసుకొని నేను వస్తా. ఏంది టీఎస్పీఎస్సీ ఐడి చూపిస్తా, Group 2, Group 3, Group 4, Group 1 అన్నీ అప్లై చేసినట్టు నేను మళ్ళీ ఒకటేసారి అందరం కలిసి చిక్కడపల్లి లైబ్రరీ దగ్గర మేము చూపిస్తాం. చలో నెక్స్ట్ 1 అవర్లో వెబ్ నోట్ వస్తుందా, 2000 పోస్టులు Group 2, 3000 పోస్టులు Group 3, 1:100 Group 1, డిఎస్సి పోస్టులు 25,000 పోస్టులు పెంచుతున్నామని మాకు వితిన్ 1 అవర్లో మాకు వెబ్ నోట్ ఇస్తారా? సవాల్ విసురుతున్నాను ఈ సందర్భంగా నేను. సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి కానీ ఇప్పుడు ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ వీళ్ళు రాజకీయ నాయకులు ఎవరికి అవగాహన, మొన్న అతను ఎవరు దయాకర్ అట, ఆయనకి ఏం అవగాహన ఉందో ఏమో తెలియదు. మొన్న ఒక డిఎస్ హాస్పిటల్ పోయి అయితే నోరు మూసిండు, ఏం మాట్లాడతలే ఆయన కథం. దాని గురించి కొంచెం అవగాహన ఉండాలంటే చదువుకున్న డిఎస్సి మీద అవగాహన ఉండాలి, టెట్ మీద అవగాహన ఉండాలి. సెట్ అంటే ఏంటిది, టెట్ అంటే ఏంటిది, జేఎల్ ఏంది, డిఎల్ ఏంది, పిహెచ్డి ఏంది, వీటి మీద కనీస అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా వాడు అసలు ఆస్పిరెంటే కాదు, వాడు అప్లై చేయలేదన్న తర్వాత ఆ రోజు ప్రవళిక ఆత్మహత్య జరిగింది కదండి. ఆ రోజు తర్వాత కీటన్ మీదకి అట్లా చూపించడం జరిగింది. మొన్న మోతిలాల్ నాయక్ అని చెప్పారు, Group 2, Group 1 అన్నీ చూపించడం జరిగింది. నోరుంది అని చెప్పేసి ఇష్టం అంటే మాట్లాడద్దు. మన దగ్గర ఇప్పుడు అప్లై చేయనోడు రోడ్డు మీదకి వచ్చి ధర్నా అవుతున్నా, మనకి ఏం అవసరం? ఇక్కడ అశోక్ నగర్కి వచ్చి రోడ్డు మీద ధర్నా వేయడానికి ఏం అవసరం? మనకి ఏం పని పట్టలేదా? ఇది మూర్ఖత్వం మూర్ఖపు మాటలు ఇవేం లేదు. మీరు ఒక మంచి ప్రజాస్వామ్యమైన బద్ధమైన రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ నోటికి ఏ విధంగా ఆమె విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికి కూడా యాస్పిరెంటే. ఒక్కొక్కరికి 30-35 ఉందండి ఏజ్ ఇక్కడ. అంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తాం, నెక్స్ట్ ఇయర్ దాకా మీరు రాసుకోండి. ఈయన ఉండంటే 30-40 దాకా ఈయన ఉండాలా? మీరు మాత్రం 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించుకుంటూ మీరు పడగలెత్తిర్రు. మనం ఏమో జాబ్ వస్తే ఏం చేస్తారండి? తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవుతారు, సొసైటీతో గౌరవం ఉంటుంది, మన బతుకు మనం మంచిగా బతుకుతాం. అంతకు మించి వేరే ఏమైనా కోట్ల సంపాదిస్తాం జాబ్ తెచ్చామన్నా? వీళ్ళకి మాత్రం ఉద్యోగాలు వచ్చినాయండి, నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు రాలేదు. మేము ఏరి కోరి తెచ్చుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఏరి కోరి తెచ్చుకుంటే సంవత్సరం కాకముందే తొక్కితే బురదలు కుంగిపోయినాం మేము. ఏం చెప్తావు ఎన్ని అంశాలు మీరు ముఖ్యమంత్రికి చెప్పాలంటే? ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారు మీరు కరెక్ట్ డాటా తీసుకోండి. మీకు ఎవరెవరు సమాచారం ఇస్తారో మాకు తెలియదు, కానీ వీళ్ళు దాదాపు మనకు అందిన సమాచారం బయట ఏం మాట్లాడుకుంటారు అంటే ముఖ్యమంత్రి గారికి సరైన సమాచారం వెళ్ళడం లేదు. సమాచారం ఇప్పుడు మేము మీకోసం నేను నిరుద్యోగుల పక్షాన ఉంటా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు నేను మీ అందరి కోసం నేనుంటా. కేసీఆర్ గారి ప్రభుత్వంలో కులవృత్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిండు, కానీ మన ప్రభుత్వం అట్లా కాదు, అన్ని రంగాలలో అందరికీ వాటా ఉంటుంది అని మాట్లాడారు కదా. ఇప్పుడు ఇదొకటి తీసుకున్నట్టయితే ఈడబ్ల్యూఎస్ ఒకటి ఉందండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళ పాపులేషన్ ఎంత ఉంటుందండి? తీసుకొడితే 4% జనాభా ఉంటుందండి, వానికి 10 పోస్టులు ఉంటాయి అక్కడ. ఇక్కడ బీసీ జనాభా 50% ఉంటుందండి, వానికి 20 పోస్టులు ఉంటాయి అక్కడ. ఈ విధంగా కూడా ఈడబ్ల్యూఎస్లో కూడా చాలా లాస్ అయింది బీసీ సమాజం అండి. ఈ విషయాలు ఎవరికి ప్రజలకు కరెక్ట్ తెలియదు. వీటిని అవగాహన లేదండి వీటి మీద మాట్లాడాలంటే. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది ఉంది, అగ్రవర్ణం ఇప్పుడు ఎవరే సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ వాళ్ళ ప్రభుత్వం అధికారం వాళ్ళు చెప్తుంది కాబట్టి వాళ్ళు చట్టాలు చేసుకుంటారు, వాళ్ళే జీవోలు పాస్ చేస్తారు, వాళ్ళకు తగ్గట్టు అనుకూలంగా మార్చుకుంటారండి. కానీ దేశంలో జనాభా ఉంది ఎవరిది ఉందండి? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జనాభా 90% జనాభా ఉంటుందండి. మీరు 4% జనాభాకు మీకు 10% రిజర్వేషన్ కావాలి. 55-50% ఉన్న జనాభాకు 27% ఉంటుంది. మళ్ళీ ఏమనంటే ఇప్పుడు తెలియక పాపం మన మిత్రులు తెలియక వాళ్ళు వచ్చి గొడవ చేస్తారు, ఎస్సీలకు ఎక్కువ ఉన్నాయి, ఎస్టీలకు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకు కూడా అవగాహన లేదండి. ఈ అవగాహన ఎవరు కల్పించాలి? ప్రభుత్వం కల్పించాలి. ఇన్ని పోస్టులు ఉన్నాయి, మీ వాటకి ఇంత. కానీ అట్లా కాదు. మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మా ప్రజలే బాగుపడాలి, మా మందం మేము రిజర్వేషన్ ఇచ్చుకుంటాం. మొన్న రీసెంట్గా చూసుకున్నట్టయితే కానిస్టేబుల్ ఎస్హెచ్ పోస్టులల్లో ఎస్సీ ఎస్టీ బీసీ కంటే ఈడబ్ల్యూఎస్ తక్కువ ఉందండి కట్ ఆఫ్. వాళ్ళకి జాబ్లు వచ్చినాయి. ఒక్కొక్కరికి బెటాలియన్ జాబు
117, 118 ఉన్నా కానీ బెడ్డలని జాబ్ రాలేదు. పెద్దపల్లి డిస్టిక్లో, జైతాల్ డిస్టిక్లో 115 పైన ఉన్నది. అదే ఈ సిటీకి వచ్చే వరకు జీవో నెంబర్ 46 వల్ల ఎంతోమంది ఇక్కడ లోకల్లో ఇప్పుడు హైదరాబాద్ సిటీలో వాళ్ళు ఉంటారండి. తెలంగాణ ప్రజలు వచ్చి హైదరాబాద్ సిటీలో ఉంటారా? కొందరు ఉంటారు, సెటిలర్స్ ఉంటారు ఇక్కడ. ఇది ఎవరికి ఉపయోగం? జీవో నెంబర్ 46 కూడా అది దారుణమైన చర్య. దాన్ని కూడా ప్రభుత్వం మార్చుకోవాలి. ఇప్పుడు చాలామంది అప్పుడు అధికారం ఉన్నప్పుడు, అధికారం రాకముందు మల్లన్న దగ్గరికి కూడా చాలామంది వెళ్ళడం జరిగింది. మల్లన్నేమో బాత్కాన్లు కొట్టిండు, ఇప్పుడు జాడలేడు పత్తలేడు మల్లన్న. నేనుంటా మీ పక్షాన అంటే అసలు కంటికి కూడా కనిపిస్తాడు ఇప్పుడు మల్లన్న. ఏ విధంగా చూసుకున్నా, ఏ రంగంలో చూసుకున్నా మొత్తానికైతే నిరుద్యోగులను ఉక్కుపాదం మోపి ఎక్కడికక్కడ అణిచివేస్తారు ఈ ప్రభుత్వం.